హాయ్ అందరికీ! ఈరోజు నేను పాత డ్రెస్‌తో ఎన్ని యాక్సెసరీస్ చేసుకోవచ్చో చూపిస్తాను. డ్రెస్‌కి సర్జరీ చేసి పార్ట్స్ అన్నీ ఇలా స్ప్లిట్ చేసేసాను. చాలానే వచ్చాయి. రోజ్ ఎంత క్యూట్ ఉందో. చాలా ఈజీ యాక్సెసరీస్, ఎవరైనా ట్రై చేయొచ్చు. జస్ట్ సింపుల్ బో చేస్తున్నాను డబుల్ లేయర్‌తో. జనరల్‌గా అమ్మాయిలకి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. అందుకే పింక్ కలర్ ఫ్రాక్ చూస్ చేసుకున్నా. బో చేసుకున్న తర్వాత చిన్న డెకర్ పీస్ ఫ్రాక్లో నుంచే పిక్ చేసుకున్నాను. ఇలా స్టిక్ చేసేసుకుంటే రెడీ. నెక్స్ట్ వన్ హెయిర్ బ్యాండ్. ఇది కూడా ఫ్రాక్లో నుంచే తీసుకున్నా. ఫస్ట్ హెయిర్ క్లిప్లో చేసినట్టు ఒక బో క్రియేట్ చేసుకుని ఇలా హెయిర్ బ్యాండ్కి స్టిక్ చేసేసుకోవడమే. ప్రెటీ అండ్ క్యూట్ హెయిర్ బ్యాండ్ రెడీ. నెక్స్ట్ వన్ ఫ్రాక్లో నుంచి ఒక సాఫ్ట్ క్లాత్ పీసెస్ తీసుకున్నా. ఇలా ఒక ప్లెయిన్ హెడ్ బ్యాండ్ తీసుకుని దానికి మొత్తం రోల్ చేసేసాను ఆ క్లాత్ని. ఇది మీరు ఈవెన్ కిడ్స్తో కూడా చేయించవచ్చు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తారు. ఇలాంటివి చేస్తే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చేస్తారు అండ్ స్క్రీన్ టైం కూడా తగ్గించవచ్చు. ఫైనల్గా మొత్తం చుట్టేసాము. ఈ రోస్ని సెంటర్లో కాకుండా కొంచెం సైడ్కి స్టిక్ చేసేసామంటే చాలా ప్రెట్టీగా ఉంటుంది కిడ్స్ వేసుకుంటే. ఒక నెట్ ఫ్యాబ్రిక్తో ఒక ఫ్లవర్ని తయారు చేస్తున్నాను ఫస్ట్ డబల్ ఫోల్డ్ చేసి. చాలా ఈజీ ప్రాసెస్, అసలు కష్టపడాల్సిన అవసరం లేదు. సేమ్ ఇలానే పింక్ క్లాత్తో కూడా ఇంకొక ఫ్లవర్ చేసుకున్నాను. ఈ రెండింటిని అటాచ్ చేసి వాటిపైన ఒక చిన్న పర్ల్ పెట్టాను. పర్ల్స్ పెట్టామంటే చాలు లుక్ చేంజ్ అయిపోతుంది, చాలా ప్రెట్టీగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్ ఫ్లవర్ రెడీ. బ్లాక్ పిన్ అంటే బోరింగ్, అందుకే నెయిల్ పెయింట్ వేసేసి పింక్ కలర్లా మార్చేసాను. ఆ ఫ్లవర్ని పిన్కి అటాచ్ చేసేసాను. సింపుల్గా స్నాప్ క్లిప్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వన్, రెండు ఫ్యాబ్రిక్స్ ఒకటేసారి పెట్టి సేమ్ ప్రాసెస్లో ఫ్లవర్ని క్రియేట్ చేశాను. ఈ ఫ్లవర్ ఇంకొంచెం ప్రెట్టీగా కనిపించడానికి పర్ల్ యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్లవర్ని స్నాప్ క్లిప్కి స్టిక్ చేసేయడం అంతే. సింపుల్గా ఇంకొక సెట్ రెడీ అయిపోయింది మనకి. నెక్స్ట్ వన్ పింక్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి మళ్ళీ బో స్టైల్లోనే చేస్తున్నా. కలర్ ఎంత క్యూట్గా ఉందో కదా. సేమ్ అదే స్టైల్లో నెట్ ఫ్యాబ్రిక్తో కూడా చేసుకున్నా. రెండింటినీ స్టిక్ చేసేసాను. ఫైనల్గా ఒక చిన్న క్యూట్ లేస్ అటాచ్ చేశాను బోకి. అండ్ స్నాప్ క్లిప్కి స్టిక్ చేసేయడమే, సింపుల్. ఇంకా చాలా యాక్సెసరీస్ చూపిస్తాను, నెక్స్ట్ పార్ట్లో పెడతాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.